ఇక ఇరాన్ లో 107 రోజుల యుద్ధంలో అమెరికా $112 బిలియన్ నష్టపోయిందని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఇరాన్ కాస్ట్ ట్రాకర్ అంచనా వేసింది. ఇదే సమయంలో అమెరికాలోని వినియోగదారులపై ఇంధన తేతర భారం $58.6 బిలియన్ చేరింది. అమెరికా కాంగ్రెస్ కు పెంటగాన్ చెప్పిన లెక్కలను తెలియజేశారు. యుద్ధం మొదలైన మొదటి 6 రోజుల్లోనే $11.3 బిలియన్ ఖర్చు చేశారని చెప్పింది. అప్పటి నుంచి రోజుకు $1 బిలియన్ చొప్పున ఖర్చయిందని పేర్కొంది. ఈ యుద్ధ కాలంలో ప్రతి అమెరికా కుటుంబంపై పెట్రోల్, డీజిల్ ఖర్చు అదనంగా $447.52 మేరకు పెరిగింది. యుద్ధం ప్రారంభమైన తొలి 6 రోజుల్లో $11.3 బిలియన్ ఖర్చయినట్లు చట్టసభ్యులకు క్యాపిటల్ హిల్లో జరిగిన సమావేశంలో పెంటగాన్ అధికారులు వివరించారు. అయితే దాడులకు ముందు సైనిక పరికరాలు, సిబ్బందిని సమకూర్చుకోవడంలో జరిగిన పలు ఖర్చులను దీనిలో చేర్చకపోవడం వల్ల ఆ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది.